అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా. మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దర్శిలో పోటీ చేయడం సంతోషంగా ఉంది. మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు, మన ఎంపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 74 సంవత్సరాల చంద్రబాబు నాయుడు తాతగారు సాటి అవ్వాతాతలను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మీద కామెంట్ చేసుకుంటూ, వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ గారి ప్రభుత్వం పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ, ఇచ్చిన పథకం కూడా నేరుగా ప్రతి డోర్కి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి ఓట్లు వేపిస్తారు వాలంటీర్ అని చెప్పి కావాలని కక్షతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళతో కలిసి ఈసీ ద్వారా అప్లై చేసి కోర్టు దగ్గరికి పోయి కావాలని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయొద్దని చెప్పి కోర్టులో వేశారు. ఏప్రిల్ 1 కానీ ఈ నెల మే 1 నుంచి కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన కుయుక్తులకి ఈ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో అవ్వాతాతలు నిజంగా చాలా బాధపడ్డారు. ఒకసారి ముసలాడు నువ్వు 73 సంవత్సరాలు ఉండి సాటి వయసున్న వాళ్ళని అవ్వాతాతలను ఇబ్బంది పెడతామంటే నీకు అసలు మానవత్వమే లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, అవ్వాతాతల మీద గౌరవం లేదు. నీకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ నువ్వు సహాయం చేయకుండా వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పి సచివాలయం చుట్టూ తిప్పి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి సుమారుగా పోయిన నెల అయితే 30 మందిని పొట్టను పెట్టుకున్నావు. ఇది కావాలి నువ్వు చేసిన కుట్ర కాదా? ఈ అవ్వాతాతల్ని ఈ ఎండాకాలంలో పోయి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయంటే వాళ్ళకి పాస్బుక్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అకౌంట్ నెంబర్ అంతకుముందు ఇచ్చారు. వాళ్ళందరూ రోజు క్యూలు కట్టి బ్యాంకుల చుట్టూ వాళ్ళకి వస్తువులు లేక ఎన్నో ఇబ్బందులు పెడతాయంటే కారణం నువ్వు. ఈ రాష్ట్రంలో మేము చేసిన మంచి పాలన ఓర్వలేక, జగన్మోహన్ గారు చేసే మంచి పాలన ఓర్వలేక కావాలని వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయించాలని ప్రయత్నించి అంతకుముందు వాలంటీర్లు మొత్తం మూటలు మోయడానికి పనికి వస్తా దేనికి పనికిరాదని చెప్పేసి కావాలని ప్రతి డోర్ కొట్టి వాలంటీర్లను డోర్లు కొట్టేసి మిగిలిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నామని ఆ రోజు చెప్పి ఈరోజు వాళ్ళు కావాలని చెప్పేసి వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్తావా? ఒక్క మాట మీద నువ్వు నిలబడవా? నీకు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోట్లు పోసే నాయకుడు, మాట మీద ఇప్పుడు నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు మాకొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నువ్వు ఎన్ని వాలంటీర్లకు 10,000 చేస్తా ఉన్నా, 20,000 చేస్తున్నా ఈ రాష్ట్రంలో నేను ఎవ్వరూ నమ్మేలేదు. మళ్ళా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కొనసాగించి వాలంటీర్కి అందరికీ అండగా ఉండి మళ్ళీ జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు వాలంటీర్ ద్వారా ప్రతి డోర్కి ఇస్తాము. ఎలక్షన్లు అయిపోయిన పాటనే అవ్వాతాతలు అందరూ సంతోషంగా ఉండండి. వచ్చేది మన ప్రభుత్వమే. మనకు వాలంటీర్లు వచ్చేసి ప్రతి నెల మొట్టమొదటి తేదీ సూర్యోదయం అయిన తర్వాత మీ అందరికి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తాము. ప్రతి అవ్వాతాత ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు కుయుక్తులకు ప్రలోభాలకి ఏం చేసినా పాల్పడొద్దు. మీరందరూ కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాల్సిన